శ్రీ గణేశాయ నమః. శారదా గురుభ్యో నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకు శుభోదయం. శ్రీరస్తు కార్యక్రమానికి శుభస్వాగతం. కార్యక్రమంలో శుభతిథి అంశంలో నేటి పంచాంగ వివరాలు చూద్దాం. ఆంగ్ల తేదీ 17వ తేదీ 6వ నెల 2025 సంవత్సరం మంగళవారం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసునామ సంవత్సరం ఉత్తరాయణం. గ్రీష్మర్తువు జ్యేష్ఠమాసం కృష్ణపక్షం. షష్ఠి తిథి మధ్యాహ్నం 12 గంటల 14 నిమిషాల వరకు, తదుపరి సప్తమి. శతభిష నక్షత్రం రాత్రి 10 గంటల 56 నిమిషాల వరకు, తదుపరి పూర్వభాద్ర నక్షత్రం. విష్కంభ యోగం ఉదయం 8 గంటల 25 నిమిషాల వరకు, తదుపరి ప్రీతి యోగం. వణిజకరణం మధ్యాహ్నం 12 గంటల 14 నిమిషాల వరకు, తదుపరి భద్రకరణం. నేటి అమృత ఘడియలు మధ్యాహ్నం 3 గంటల 55 నిమిషాల నుండి 5 గంటల 29 నిమిషాల వరకు. దుర్ముహూర్తం ఉదయం 8 గంటల 22 నిమిషాల నుండి 9 గంటల 14 నిమిషాల వరకు. తిరిగి దుర్ముహూర్తం రాత్రి 11 గంటల 6 నిమిషాల నుండి 11 గంటల 51 నిమిషాల వరకు. నేటి వర్జ్యం ఉదయం 6 గంటల 35 నిమిషాల నుండి 8 గంటల 8 నిమిషాల వరకు. తిరిగి వర్జ్యం తెల్లవారుజామున 5 గంటల 4 నిమిషాలకు ప్రారంభమై రేపు ఉదయం 6 గంటల 36 నిమిషాల వరకు. నేటి రాహుకాలం మధ్యాహ్నం 3 గంటల నుండి 4:30 గంటల వరకు. యమగండ ఉదయం 9 గంటల నుండి 10:30 గంటల వరకు. నేటి తిథివార నక్షత్రాలను అనుసరించి చేయదగినటువంటి దేవతోపాసన గురించి చూసినట్లయితే ఈనాడు షష్ఠి మంగళవారం. శతభిష నక్షత్రం రాహు నక్షత్రం. మంగళవారం నాడు చేయదగినటువంటి దేవతోపాసనలో కాలభైరవుడి యొక్క ఆరాధన, దుర్గా ఆరాధన చాలా విశేషమైనది. ముఖ్యంగా ఆదిత్యాది నవగ్రహాలలో రాహుకేతువులను ఛాయాగ్రహాలుగా పరిగణించినప్పటికీ కూడా శతయోగాలు పరిపూర్ణంగా ఇవ్వగలిగినటువంటి ఏకైక గ్రహం రాహువు అని మనకి పెద్దలు చెప్పేటటువంటి మాట, జ్యోతిషశాస్త్రం చెప్తున్నటువంటి మాట కూడా. పెద్దలు ఎవరైనా బాగా కళ ఉన్నటువంటి వాడిని, యోగప్రదమైనటువంటి జాతకం వాడిని ఏమంటారంటే వీడికి రాహుకళ బాగా ఉందిరా అంటారు. అంటే రాహుకళ గనక ఉన్నట్లయితే, రాహు యొక్క అనుగ్రహం ఉన్నట్లయితే పరిపూర్ణమైనటువంటి శతయోగాలు అందుతాయి అని ఇందులో ఉన్నటువంటి అంతరార్థం. ఇటువంటి ఈ రాహువుకి సంబంధించినటువంటి దోషం ఎవరి జాతకాల్లో అయితే ఉంటుందో, ముఖ్యంగా మన కాలసర్పయోగం అని వింటూ ఉంటాం. ఇది కాలసర్ప దోషంగా కొంతమంది ప్రబుద్ధులు మార్చేశారు. ఇది కాలసర్ప యోగం అంటారు. అయితే ఇది జాతకంలో ఇటువంటి పరిస్థితులు, పరిణామాలు ఉంటాయి అంటే ఇది వాస్తవంగా కాలసర్పయోగం అనేది దేశారిష్ట యోగమే తప్ప జాతకం మీద పెద్దగా ప్రభావం ఉండదు అంటారు. అయినప్పటికీ రాహుకేతువులకు సంబంధించినటువంటి శాంతి కనుక జరిపించినట్లయితే ఆ కొద్దిపాటి ప్రతికూలతలు కూడా ఉండకుండా ఉంటాయి అని పెద్దలు చెప్పేటటువంటి మాట. ఈ రాహుకి సంబంధించినటువంటి దోషం ఉన్నటువంటి వాళ్ళు మంగళవారం నాడు మధ్యాహ్నం 3 గంటల నుండి 4:30 గంటల వరకు రాహుకాల సమయంలో కనుక అమ్మవారి దేవస్థానానికి వెళ్ళి అక్కడ అవకాశం ఉంటే అమ్మవారి దర్శనం చేసి నిమ్మడొప్పలో ఆవు నెయ్యి వేసి దీపారాధన కనుక చేసినట్లయితే పరిపూర్ణమైనటువంటి రాహుగ్రహ దోషం పరిహరింపబడటంతో పాటు మంగళవారాధిపతి అయినటువంటి అంగారకుడు యొక్క దివ్యకృప కూడా పరిపూర్ణంగా లభిస్తుంది అని శాస్త్రవచనం. ఈ గ్రహాలు వీరందరూ ఎవరి ద్వారా నియంత్రింపబడతారు అంటే జగదంబ అయినటువంటి పరదేవత అమ్మవారి యొక్క ఆ కంటి సైగతో వీరందరూ కూడా నియంత్రింపబడతారు అని శాస్త్రం చెప్పినటువంటి మాట. దైవీ భాగవతాది గ్రంథాలు మనం పరిశీలించినట్లయితే ఈ గ్రహాలను, దిక్పాలకులను, ఆఖరికి త్రిమూర్తులను సైతం అమ్మవారే సృష్టించి వారి వారి కార్యకారణాల నిమిత్తం వారిని నియమించినట్టుగా శాస్త్రవచనం. అటువంటి ఈ మంగళవారం నాడు రాహుకాల ఆరాధన చేసి పరిపూర్ణ మంగళస్వరూపిణి అయినటువంటి దుర్గా అమ్మవారికి సంబంధించినటువంటి స్తోత్రపారాయణ చేసి అందరూ సమస్త శుభాలను అందుకోవాలని మనసారా ఆశిస్తూ స్వస్తి. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. శ్రీరస్తు కార్యక్రమంలో గ్రహయోగం అంశానికి స్వాగతం. ఈనాటి ఈ గ్రహయోగం శీర్షికలో మేషాది ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలని, అవసరమైన సందర్భాల్లో ప్రత్యామ్నాయ మార్గాలని తెలుసుకుంటారు. అంతేకాక ఏ రాశి వారికి ఏ దిక్ప్రయాణం అనుకూలమో, ఏ రాశి వారికి ఏ దైవ దర్శనం సకల శుభాలని కలిగిస్తుందో, ఏ రాశి వారు ఏ రంగు దుస్తుల్ని ధరించినట్టయితే సకల కార్య సంపూర్తి అవుతుందో, ఏ రాశి వారు ఏ అదృష్ట సంఖ్యని నేటికి అనుకూల సంఖ్యగా భావించవచ్చో ఆ విషయాన్ని క్రమంగా తెలుసుకుంటారు. ముందుగా నేటి పంచాంగం. ఈరోజు బహుళ షష్ఠి మంగళవారం, నక్షత్రం శతభిషం. ఇక నేటి గ్రహస్థితిని పరిశీలించి చూస్తే మేషంలో శుక్రుడు, మిథునంలో రవి బుధ గురువులు, సింహంలో కుజ కేతువులు, కుంభంలో రాహు చంద్రులు, మీనంలో శని ఉన్నారు.
తాత్కాలికమైన ఈ గ్రహస్థితి ఆధారంగా మేషాది ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలని క్రమంగా తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే విందు వినోద కార్యక్రమాల మీద కొన్ని ఉత్తమమైనటువంటి ప్రదేశాలని చూడాలనేటువంటి ఆలోచన మీద దూర ప్రయాణాన్ని చేసే అవకాశం ఉంది. ప్రయాణ కాలంలో తగినటువంటి భద్రతా ప్రమాణాలని పాటించడంతో పాటు ఆహార విహారాల్లో సరైనటువంటి నియమాలని పాటించడం అవసరం. సకాల నిద్ర భోజనాలు కానీ చేస్తున్నట్లయితే తాత్కాలికంగా ఉన్నటువంటి ఆరోగ్య నష్టం మరింత అయ్యే అవకాశం ఉండకపోవచ్చు. కుటుంబానికి సంబంధించినటువంటి ఏ విశేషాలని 10 మందికి బహిరంగపరచకుండా ఉండడం ఎంతైనా అవసరం. వృద్ధులు అనారోగ్యవంతులు అయినటువంటి వారి నుండి ఏ విధమైనటువంటి ఆందోళన విధానము కనిపించకపోవడం కారణంగా ఉత్సాహంగా ఉండగలుగుతారు. మంగళవారం సందర్భంగా మేషరాశి వారు వీరాంజనేయ స్వామి వారిని పూజించి అరటి పండ్లను నైవేద్యంగా సమర్పించినట్లయితే తప్పక వ్యాపారంలో లాభాలు కలిగే అవకాశం ఉంటుంది. తూర్పు దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 2. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే అత్యాశ అనేది లేకుండా ఉంటారు. ధర్మబద్ధంగా మాత్రమే ఉండాలనే గట్టి నిర్ణయంతో ఉంటారు. పై అధికారులు ఒకవేళ మరొక విధంగా చేయవలసిందని ఆదేశించినా ఏమాత్రపు లొంగుబాటుతనం లేకుండా ఉండగలుగుతారు. తమ క్రింద పనిచేసేటువంటి ఉద్యోగస్తుల్ని కూడా తమతో సమానంగానే చూస్తారు తప్ప ఏ విధమైనటువంటి దాసభావాన్ని వారి విషయంలో చూపరు. ముఖ్యంగా పై అధికారులతో విరోధభావం లేకుండా ఉండగలుగుతారు. కుటుంబ సభ్యులతో పాటు బంధు మిత్రులైనటువంటి వారిని కూడా ఆదరణ భావంతోనే చూస్తారు. ముఖ్యంగా ఆరోగ్యం మధ్యమంగా ఉండేటటువంటి కారణంగా వైద్య ఆరోగ్య పరీక్షల్ని చేయించుకోవడం, దాంతోపాటుగా ఔషధ సేవని చేయడం అత్యవసరం. మంగళవారం సందర్భంగా వృషభ రాశి వారు భక్తాంజనేయ స్వామి వారిని పూజించి ద్రాక్ష పండ్లను నైవేద్యంగా సమర్పించినట్లయితే తప్పక వ్యాపార స్థలంలో ఆర్థిక లాభానికి సంబంధించిన శుభవార్తను వినే అవకాశం ఉండొచ్చు. ఆగ్నేయ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 5. ఈరోజు మిథున రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే దాంపత్యంలో అన్యోన్య భావం సిద్ధిస్తూ ఉంటుంది. సంతానానికి సంబంధించిన విద్య మరింత ప్రాభవంతో ప్రతిభతో ఉండే అవకాశం గోచరిస్తోంది. అనుకూలమైనటువంటి ప్రదేశంలో సంతానానికి ఉద్యోగ లాభం ఉండే అవకాశం కూడా గోచరిస్తోంది. అయితే చేస్తూ ఉండేటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ఎప్పటికప్పుడు కొత్తమైనటువంటి మెళకువల్ని తెలుసుకోవాల్సిన పరిస్థితి వస్తూ ఉండడంతో నిరంతర విద్యార్థి జీవితాన్ని గడుపుతూ శారీరకంగా మానసికంగా అలసిపోయే అవకాశం పుష్కలంగా ఉంది. ఇంతకుముందే ప్రవేశించినటువంటి ఏ అనారోగ్యం ఉందో ఆ అనారోగ్యం పెరగకుండా ఉండేందుకు మధ్యమ వైద్య పరీక్షలతో పాటు ఔషధ సేవని చేస్తూ ఉండడం అత్యవసరం. మంగళవారం సందర్భంగా మిథున రాశి వారు దాసాంజనేయ స్వామి వారిని పూజించి నేరేడు పండ్ల నైవేద్యంగా సమర్పించినట్లయితే సంపూర్ణ ఆరోగ్య లాభంతో పాటు ఆర్థికమైన లాభం కూడా కలిగే అవకాశం ఉండొచ్చు. దక్షిణ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 6. ఈ రోజున కర్కాటక రాశి వారి ఫలితాలను పరిశీలన చూస్తే సంపూర్ణమైన నిరుత్సాహభావంతో ఉంటారు. ఏ విధమైన శుభవార్తని వినడం లేదనేటటువంటి తీవ్రమైన మనస్తాపంతో ఉండే అవకాశం ఉంది. ఎవరి మటుకు వారు వారి సంసారాలని గడుపుకుంటూ తల్లిదండ్రులైన తమని పట్టించుకోవడం లేదనేటువంటి ఆ చింతాభావం కలుగుతూ ఉంటుంది. తాము సంపాదించినటువంటి సంపాదన పెద్దగా లేకపోయేటటువంటి కారణంగా అనారోగ్యం కలిగినటువంటి సందర్భంలో ముందు ఏం చేయాలనేటువంటి కొత్తదైన ప్రశ్న వారిని బాధిస్తూ ఉండొచ్చు కూడా. ఏ విధమైనటువంటి వాదోపవాదాలు చేయకూడదనేటటువంటి దృఢ నిర్ణయానికి వస్తారు. ఎప్పటికప్పుడు జీవితం సమస్యాత్మకంగానే ఉంటున్నటువంటి అభిప్రాయంతో ఉంటారు. శారీరక అనారోగ్యం మెల్లమెల్లగా ప్రవేశించింది, పెరుగుతోంది అనే అభిప్రాయం కలిగి నిరుత్సాహభావంతోనే రోజంతా గడిపే అవకాశం ఉండొచ్చు. ఈ రాశి వారికి మంగళవారం సందర్భంగా కర్కాటక రాశి వారు అభయాంజనేయ స్వామి వారిని పూజించి పాయసాన్నాన్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే వివాహాది శుభకార్యాలు కలిసి వచ్చే అవకాశం ఉంది.
నిరుతి దిక్ ప్రయాణం అనుకూలం, కలిసి వచ్చే రంగు నలుపు, అదృష్ట సంఖ్య 2. ఈరోజు సింహరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఎవరి మాటని లెక్క చేయకుండా ఉంటారు. తమ మాటే నెగ్గుబాటు అయ్యేటటువంటి తనంతో ప్రవర్తిస్తూ ఉంటారు. ఎంతెంతో పెద్ద స్థాయి ఉన్నటువంటి వారితోనూ, పెద్ద పెద్ద ఉద్యోగస్తులతోనూ, ఇంకా రాజకీయ నాయకులు అటువంటి ఆ స్థాయి వారితో కలిసి పరిచయాలను పెంచుకుంటూ ఉంటారు. వారందరి సహాయ సహకారాల కారణంగా కుటుంబం మరింత ఎత్తుగా ఉంటుందనే అభిప్రాయంలో ఉంటారు. కానీ వారి వల్ల ఏ విధమైన ప్రయోజనం ఉండదనే యథార్థాన్ని ప్రస్తుతానికి గుర్తించి గమనించలేకపోవచ్చు. ఇంతకుముందు చేసినటువంటి రుణాలన్నింటినీ తీర్చే ప్రయత్నంలో ఉంటారు. దాదాపుగా తీరిపోయే అవకాశం గోచరిస్తోంది. ఇంతకుముందు చేసినటువంటి వ్యాపారంలో చిన్న చిన్నమైనటువంటి సమస్యలు ఇవి ఉన్నాయో వాటిని అనుకూలమైనటువంటి దిశగా పరిష్కరించుకునేందుకు న్యాయవాదులతో సంప్రదింపుల్ని చేస్తారు. మెల్లమెల్లగా తొలగించుకునేటువంటి ప్రయత్నాల్లో ఉంటారు. మంగళవారం సందర్భంగా సింహరాశి వారు ప్రసన్నాంజనేయ స్వామి వారిని తమలపాకులతో పూజించినట్లయితే న్యాయస్థానంలో విజయ లాభంతో పాటు ఆర్థికమైనటువంటి లాభం కూడా కలిగే అవకాశం ఉంది. పశ్చిమ దిక్ ప్రయాణం అనుకూలం, కలిసి వచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 6. ఈరోజు కన్యారాశి వారి ఫలితాలని పరిశీలించే దూరభార ప్రయాణాలను చేస్తారు. సకాలంలో నిద్ర భోజన సౌకర్యాలు ఉండకపోవచ్చు. శారీరకమైనటువంటి అనారోగ్యం, శారీరకమైన నిస్సత్తువ ఉన్నప్పటికీ కూడా లక్ష్య పెట్టకుండా ఆర్థిక లాభం కోసం ఆ విధమైనటువంటి ప్రయాణాలను చేస్తూనే ఉంటారు. కుటుంబంలో తాత్కాలికంగా అశాంతి పెరిగే అవకాశం గోచరిస్తుంది కాబట్టి జాగ్రత్తగా ఆలోచించుకుని ఆచితూచి ఇంట్లో ఉండేటటువంటి వారితో మాట్లాడడం అవసరం. కుటుంబంలో ఉండే సంతానంతో తాత్కాలికమైనటువంటి వ్యతిరేకతా భావం కలిగే అవకాశం ఉన్న కారణంగా వారిని మాట పైకి పోనీయకుండా, కుటుంబ రహస్యం బయటపడకుండా ఉండేలా జాగ్రత్తగా సముదాయించుకోవడం ఎంతైనా అవసరం. ఆర్థికమైనటువంటి లాభం మాత్రం ఈ రోజున వృత్తి ఉద్యోగ వ్యాపారపరమైంది ఈ రాశి వారికి విశేషంగా ఉంటుంది. మంగళవారం సందర్భంగా కన్యారాశి వారు పంచముఖ ఆంజనేయ స్వామి వారిని వెన్నని పూసి అభిషేకాన్ని చేసినట్లయితే ఆకస్మికమైనటువంటి ధనలాభానికి అవకాశం స్పష్టంగా ఉంది. వాయవ్య దిక్ ప్రయాణం అనుకూలం, కలిసి వచ్చే రంగు ఆకుపచ్చన, అదృష్ట సంఖ్య 9. ఈరోజు తులారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే దృఢంగా ఉంటారు. మాట విషయంలో, చేత విషయంలో కూడా ఏమాత్రం రాజీ పడే అవకాశం ఉండదు. పై అధికారులతో అయినా సరే విరోధించి మాట్లాడడానికి సంసిద్ధపడి ఉంటారు. ఉద్యోగం నష్టమైనప్పటికీ కూడా ఏమాత్రము కొద్దిగా తల దించుదామనేటటువంటి ఆలోచన వీరికి ఉండకపోవచ్చు. వ్యావసాయకమైనటువంటి భూముల మీద ఆదాయాన్ని సంపాదించాలనే అభిప్రాయంతో వ్యవసాయ భూముల్ని బాగా మరమ్మతులు చేయించి ఉండి ఉంటారు. అయినా తగిన ఆదాయం లేనటువంటి కారణంగా మానసికమైన తాత్కాలిక వ్యథని పడుతూ ఉండొచ్చు. తల్లిదండ్రుల్లో ఒకరికి తాత్కాలికమైనటువంటి అనారోగ్యం కలిగే కారణంగా అంత ఉత్సాహంగా ఉండలేకపోవచ్చు. మంగళవారం సందర్భంగా తులారాశి వారు విజయాంజనేయ స్వామి వారిని కానీ పూజించినట్లయితే సంతానానికి తప్పక నూతనోద్యోగం ఆర్థికమైనటువంటి లాభంతో సిద్ధించే అవకాశం ఉంది. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం, కలిసి వచ్చే రంగు పసుపచ్చన, అదృష్ట సంఖ్య 7. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాలను పరిశీలన చూస్తే శారీరకమైనటువంటి అనారోగ్యం పెరుగుతూ ఉంటుంది. ఎన్ని పర్యాయాలు ఎందరు వైద్యులు చెప్పినప్పటికీ కూడా ఆ వైద్య పరీక్ష చేయించుకోవడం కానీ, దానికి సంబంధించిన ఔషధ సేవ చేయగానే ఔషధ సేవని చేసుకుంటూ ఉండడం కానీ చేయకపోవచ్చు. అది ఏమాత్రము సరైనటువంటి అంశం కాకపోవచ్చు. వ్యాపారపరమైనటువంటి లాభాలు మధ్యంగానే ఉంటాయి, విశేషంగా ఉండకపోవచ్చు. వ్యాపారంలో అతలకుతలం అవుతూ కనిపిస్తూ ఉంటారు. విశేషమైన శ్రమని పడుతూ గోచరిస్తారు. ఎంతో ఉన్నతమైనటువంటి వాళ్ళతో పరిచయాలను సంపాదించుకోగలుగుతారు. కానీ ఏ విధమైనటువంటి ఆర్థిక లాభము ఆ పరిచయాల వల్ల కలకపోవడంతో తాత్కాలికమైన నిరుత్సాహభావంతో ఉండే అవకాశం ఉంది. మంగళవారం సందర్భంగా వృశ్చిక రాశి వారు బడబానర వీరాంజనేయ స్వామి వారిని పూజించి వారికి గారెల్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే నూతన గృహ లాభానికి అవకాశం ఉండొచ్చు. ఈశాన్య దిక్ ప్రయాణం అనుకూలం, కలిసి వచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 2.
ఈరోజు ధనురాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మానసికమైనటువంటి దృఢత్వం లేకపోవచ్చు, శారీరకంగా కూడా అంత దృఢంగా ఉండే అవకాశం ఉండకపోవచ్చు, సంతానం తాత్కాలికంగా వ్యతిరేకిస్తూ ఉండేటటువంటి కారణంగా మానసికంగా మరింత నిరుత్సాహంగా ఉండే అవకాశం ఉంది. శారీరకమైనటువంటి ఆరోగ్యం మధ్యమంగా ఉన్నటువంటి కారణంగా పరీక్ష చేయించుకోవాలి వైద్య రూపంగా అని అనుకున్నప్పటికీ కూడా అది అంత పెద్ద మానసికమైన ఇష్టమైన సమస్యగా వారికి అనిపించకపోవచ్చు. పైగా కట్టవలసినటువంటి పన్నులు, కట్టవలసినటువంటి రుణాలు వీటినన్నింటినీ కూడా సకాలంలో చెల్లించకపోయినటువంటి కారణంగా జరిమానా పడే అవకాశం కూడా ఉండొచ్చు. సంతానానికి సంబంధించినటువంటి విద్య అంత పెద్ద ప్రోత్సాహకరంగా లేకపోవడం, తల్లిదండ్రుల ఆరోగ్యం మధ్యమంగా ఉండడం కారణంగా మరింత దిగజారేటువంటి అవకాశం మానసికంగా ఉంది ఈ రాశి వారికి. ఈ రోజున మంగళవారం సందర్భంగా ధనురాశి వారు ధ్యానాంజనేయ స్వామి వారిని పూజించి శరక ముక్కల్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే తప్పక రావలసిన బకాయిలన్నీ వచ్చేటటువంటి అవకాశమే కాకుండా వ్యాపార అభివృద్ధికి అవకాశం కూడా ఉంది. ఆగ్నేయ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 4. ఈరోజు మకర రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఏ విషయంలోనూ కూడా తక్కువ ధనం లేకుండా ఉంటారు. శారీరకమైనటువంటి అనారోగ్యం మాత్రం పెరుగుతూ ఉండే అవకాశం బలంగా గోచరిస్తోంది. మానసికమైనటువంటి ఉత్సాహం తెచ్చిపెట్టుకున్నదిగా ఉంటుంది తప్ప సొంతంగా వచ్చింది అయి ఉండకపోవచ్చు. కుటుంబంలో తల్లి తండ్రి ఇద్దరిలో ఎవరి ఒకరి ఆరోగ్యమో లేదా ఇద్దరి ఆరోగ్యమో అంత అనుకూలంగా ఉండే అవకాశం లేకపోవచ్చు. వ్యాపారంలో వాక్చాతుర్యంతో మంచి విజయాలను సాధించుకోగలుగుతారు. కానీ వ్యాపారంలో భాగస్వాములతోనూ లేదా వ్యాపారంలో క్రింద పనిచేస్తుండే ఉద్యోగులతోనూ తాత్కాలికమైన మాటకి మాట వచ్చే అవకాశం ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఆచితూచి మాట్లాడడం అవసరం. యజమానులం అనే అహంకారాన్ని విడిచి సమానంలో అందరం ఒక్కరమైన అభిప్రాయంతో ఉన్నట్లయితే వ్యాపారంలో లాభాలు, అలాగే వ్యాపారంలో అనుకూలత పెరిగే అవకాశం బలంగా గోచరిస్తోంది. మంగళవారం సందర్భంగా మకర రాశి వారు రామాంజనేయ స్వామి వారిని పూజించి ఆవునేతి దీపాలతో ఆయనకు హారతిని సమర్పించినట్లయితే తప్పక నూతన భూ లాభానికి అవకాశం ఉండొచ్చు. నివృత్తి ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 7. ఈరోజు కుంభరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే సర్వత్రా అనుకూలత గోచరిస్తోంది. ఎవరిని భయపెట్టడం కానీ ఎవరికి భయపడడం కానీ ఏ విధమైన అవకాశం లేకుండా ఉండగలుగుతారు. వ్యాపారంలో మధ్యమ లాభాలు మాత్రమే వస్తాయి, దాంతోనే సంతృప్తి పడతారు. సంతానానికి సంబంధించిన విద్య కూడా మధ్యమ విధానంగానే ఉంటుంది తప్ప విశేషంగా ఉండే అవకాశం లేదు. అయినా ఆనందంగానే ఉండగలుగుతారు. నూతనమైనటువంటి ఒక స్థలాన్ని కానీ ఇంటిని కానీ తక్కువ మూల్యంలో వచ్చిందని కొనాలి అనేటువంటి ఆలోచన బలంగా కలిగి ఉంటారు. కానీ అది ప్రస్తుతానికి వీరికి చెందేటటువంటి అవకాశం లేదు. అయినా నిరుత్సాహపడే అవకాశం ఉండదు. పరీక్షల్లో ఉత్తమ విజయాన్ని సాధించగలుగుతారు సంతానం. అయినప్పటికీ సరైనటువంటి చోట ప్రవేశాలు లభించే అవకాశం తాత్కాలికంగా ఉండకపోవచ్చు. మంగళవారం సందర్భంగా కుంభరాశి వారు ధర్మాంజనేయ స్వామి వారిని పూజించి పులిహారను నైవేద్యంగా సమర్పించినట్లయితే ఆగిన పనుల్లో శీఘ్రమైన కదలిక కలగడమే కాకుండా ఆర్థికమైనటువంటి లాభం సిద్ధించవచ్చు. వాయవ్యది ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 8. ఈరోజు మీన రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే వృత్తి ఉద్యోగ వ్యాపారపరమైన ఆదాయాల పెంపకం గురించినటువంటి విశేష ఆలోచనని చేస్తారు. ఎవరికీ అన్యాయాన్ని చేయడం, తప్పు సలహా ఇవ్వడం మాత్రం చేయరు. కానీ ఎక్కువ ఆర్థికమైన నష్టాన్ని సమయ వ్యర్థం కారణంగా పొందుతూ ఉండొచ్చు. తల్లిదండ్రుల్లో ఒకరికి కానీ ఇద్దరికీ కానీ అనారోగ్యం కలిగేటువంటి కారణంగా ఎక్కువ సమయం వారి కోసం కేటాయించవలసిన పరిస్థితి ఏర్పడవచ్చు. సకాలంలో అన్ని పన్నులు అలాగే వ్యాపారాలకు సంబంధించినటువంటి స్థలాల పన్నులు కూడా చెల్లించినటువంటి కారణంగా ఏ విధమైన ఇబ్బందికి గురి కారు. అయితే ఆధ్యాత్మికమైనటువంటి ప్రయాణాలని, ఆధ్యాత్మికమైన దైవ దర్శనాలని చేయాలని గట్టిగా ఆలోచిస్తారు. తాము ఏమాత్రము చేయలేకపోతున్నటువంటి కారణంగా తమ సంతానాన్ని తమ ప్రతినిధిగా దైవాల వద్దకి పంపించే అవకాశం ఉండొచ్చు. ఈ రోజున మంగళవారం సందర్భంగా మీన రాశి వారు బాలాంజనేయ స్వామి వారిని పూజించి
వారికి క్షీరాన్నాన్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే తప్పక సకల విఘ్నాలు నాశనం కావడమే కాకుండా నూతన వ్యాపార ప్రారంభాన్ని చేయగలిగిన అవకాశం కూడా కలగచ్చు. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 2. ఇవి ఈనాడు ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలు. ఈరోజు మంగళవారం అయినటువంటి సందర్భంగా ఆంజనేయ స్వామి సంపూర్ణ అనుగ్రహం సర్వరాశుల వారికి కలగాలి హృదయపూర్వకంగా అని ప్రార్థిస్తూ స్వస్తి. నమస్కారం. నరఘోష, నరపీడ వీటన్నిటి నుంచి సులభంగా బయటపడి కార్యసిద్ధిని తొందరగా పొందాలంటే ఎలాంటి సులభమైన విధి విధానాలు పాటించాలో నేటి శుభం లాభం అనే శీర్షికన పరిశీలిద్దాం. నరఘోష, నరపీడ వీటన్నిటి నుంచి సులభంగా బయటపడటానికి నిమ్మకాయలు విశేషంగా సహకరిస్తాయి. మంగళవారం సందర్భంగా 2 నిమ్మకాయలు తీసుకొని ఆ నిమ్మకాయలకి తడి కుంకుమతో బొట్లు పెట్టి మీ పూజా మందిరంలో ఆ నిమ్మకాయలు ఉంచండి. మీరు పూజ పూర్తి చేసుకున్నాక ఆ 2 నిమ్మకాయలలో 1 నిమ్మకాయ తీసుకొని ఆ నిమ్మకాయ చేతిలో పట్టుకొని గృహంలో ఉన్నటువంటి అన్ని గదుల్లో తిరిగిన తర్వాత మీ గృహంలో ఆ నిమ్మకాయ అన్ని గదుల్లో తిరిగి బయటికి వచ్చిన తర్వాత ఎక్కడైనా ఖాళీ ప్రదేశంలో ఆ నిమ్మకాయని 4 భాగాలుగా కోసి ఒక్కొక్క భాగం ఒక్కొక్క దిక్కు వైపు విసిరేయండి. 2వ నిమ్మకాయ మాత్రం పూజా మందిరంలోనే ఉంచుకోండి. ఇలా చేస్తే ఇంటికి, ఇంట్లో ఉన్న సభ్యులకి ఉన్నటువంటి దృష్టి దోషాల నుంచి సులభంగా బయటపడవచ్చు. అలాగే నరపీడ, నరఘోష వీటన్నింటి నుంచి బయటపడటానికి కొబ్బరికాయ కూడా విశేషంగా సహకరిస్తుంది. మంగళవారం రోజు కానీ, అష్టమి తిథి ఉన్న రోజు కానీ, ఆదివారం కానీ, అమావాస్య కానీ మీ ఇష్టదైవానికి పాలతో చేసిన పాయసం నైవేద్యంగా సమర్పించండి. అలాగే 1 కొబ్బరికాయ తీసుకొని ఆ కొబ్బరికాయ పూజలో ఉంచి పూజ పూర్తయిపోయిన తర్వాత ఆ కొబ్బరికాయ తీసుకొని ఇంటి బయటికి వచ్చి ఆ కొబ్బరికాయ గుమ్మం ముందు కొట్టండి. ఆ కొబ్బరి ముక్కలు మూగజీవాలకు ఆహారంగా వేయండి. ఇలా చేస్తే మీకున్నటువంటి దృష్టి దోషాలు, నరపీడ, నరఘోష వీటన్నిటి నుంచి సులభంగా బయటపడవచ్చు. అలాగే అన్ని రకాలైనటువంటి దృష్టి దోషాల నుంచి సులభంగా బయటపడటానికి దుర్గాదేవి ఆలయ ప్రాంగణంలో మంగళవారం పూట వెలిగించే ఒక ప్రత్యేకమైన దీపం ఉంది. దుర్గా, కాళీ, చండీ, మహిషాసురమర్ధిని గ్రామ దేవతలు ఎవరైనా సరే ఉగ్ర రూపంలో ఉన్న అమ్మవారి ఆలయ ప్రాంగణంలో మంగళవారం రోజు ఆ దీపాన్ని వెలిగిస్తే నరపీడ, నరఘోష నుంచి చాలా సులభంగా బయటపడవచ్చు. ఆ దీపాన్ని ఎలా వెలిగించాలంటే అమ్మవారి ఆలయ ప్రాంగణంలో 1 మట్టి ప్రమిద ఉంచి ఆ మట్టి ప్రమిదలో 2 ఎండుమిరపకాయలు ఉంచండి. ఆ మట్టి ప్రమిద మీద ఇంకొక మట్టి ప్రమిద ఉంచి నువ్వుల నూనె పోసి ఒత్తులు వేసి దీపం వెలిగించండి. ఆ దీపం దగ్గర బెల్లం ముక్క నైవేద్యం పెట్టండి, లేదా బెల్లం పొంగలి నైవేద్యంగా పెట్టి ఆ బెల్లం పొంగల్ని ఆలయంలో భక్తులకు పంచిపెట్టండి. దీన్ని మిరపకాయల దీపం అంటారు. ఈ ప్రత్యేకమైన ఎండుమిరపకాయల దీపాన్ని దుర్గాదేవి ఆలయ ప్రాంగణంలో మంగళవారం రోజు ఇంకా వీలైతే రాహుకాలంలో వెలిగించినట్లయితే నరపీడ, నరఘోష వీటన్నిటి నుంచి సులభంగా బయటపడవచ్చు. అయితే ఆలయానికి వెళ్ళి ఈ ప్రత్యేకమైన దీపాన్ని వెలిగించుకోలేని వాళ్ళు దానికి ప్రత్యామ్నాయంగా మీ గుమ్మం బయటే మంగళవారం సాయంకాలం పూట ఒక ప్రత్యేకమైన దృష్టిదోష నివారణ దీపాన్ని వెలిగించుకోవచ్చు. ఆ దృష్టిదోష నివారణ దీపాన్ని మంగళవారం సాయంకాలం పూట మీ ఇంటి గుమ్మం ముందు ఎలా వెలిగించాలంటే గోమయంతో చేసినటువంటి 1 ప్రమిదను తీసుకొని ఆ ప్రమిదను గుమ్మం బయట ఉంచి దానిలో నువ్వుల నూనె పోసి 2 ఒత్తులు వేసి దీపాన్ని వెలిగించి ఆ దీపంలో కొన్ని తేనె చుక్కలు వేయాలి. దీన్నే దృష్టి దోష నివారణ దీపం అనే పేరుతో పిలుస్తారు. కాబట్టి నరపీడ, నరఘోష వీటన్నిటి నుంచి బయటపడటానికి దుర్గాదేవి ఆలయ ప్రాంగణంలో ఎండుమిరపకాయల దీపాన్ని వెలిగించాలి. అలా వీలు కాని పక్షంలో మీ గుమ్మం బయటే ఇలా తేనె దీపాన్ని వెలిగించాలి. అంటే దీపంలో 2 తేనె చుక్కలు వేసి గుమ్మం బయట గోమయంతో చేసినటువంటి ప్రమిదలో దీపాన్ని వెలిగించినట్లయితే సంపూర్ణంగా నరపీడ, నరఘోష వీటన్నిటి నుంచి సులభంగా బయటపడవచ్చు. అలాగే నరపీడ, నరఘోష వీటన్నిటి నుంచి సులభంగా బయటపడి సమస్త శుభాలు చేకూరాలంటే ఇంటి యజమాని ప్రతిరోజు దీపారాధన చేశాక పూజా మందిరంలో ఒక మంత్రాన్ని 21 సార్లు చదువుకోవాలి. ఆ మంత్రం ఏంటంటే ఓం దృష్టి మహాదృష్టి
విదృష్టి స్వాహ. ఈ మంత్రాన్ని ఇంటి యజమాని చదువుతూ ఉన్నట్లయితే ఇంట్లో ఉన్న సభ్యులందరూ కూడా నరపీడ, నరఘోష వీటన్నిటి నుంచి బయటపడి సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే వ్యాపార పరంగా మంచి పురోభివృద్ధి సాధించాలంటే, చేస్తున్న వ్యాపారంలో ఒక్కసారిగా నష్టాలు వస్తూ ఉన్నట్లయితే ఆ నష్టాల నుంచి బయటపడాలంటే, వ్యాపారం దినదిన ప్రవర్ధమానంగా ఎదగాలంటే ఎలాంటి సులభమైన విధి విధానాలు పాటించాలో రేపటి శుభం లాభం అనే శీర్షికను పరిశీలిద్దాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.